మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కోడి కాళ్ళు అయితే తెచ్చారన్నమాట. తెచ్చేసి ఫస్ట్ అయితే నీళ్ళైతే వేడి చేసేసానన్నమాట. నీళ్ళు వేడి చేసిన తర్వాత ఆ కాళ్ళు అనేవి ఆ వేడి నీళ్ళల్లో వేసాను. ఆ వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత చూడండి, కాళ్ళకున్న పైన స్కిన్ మొత్తం వచ్చేస్తుంది చూడండి. నీట్‌గా అయిపోతాయన్నమాట. ఇలా స్కిన్ తీసేస్తే నీట్‌గా అయిపోతాయి. చాలామంది ఏమంటారు, దాన్ని కొద్దిగా నిప్పుల మీద పెట్టిన తర్వాత తీస్తారు. బట్ అట్లా నిప్పుల మీద లేదండి. నేనైతే ఎప్పుడైనా ఇలా వాటర్‌లోనే తీస్తానన్నమాట. సో, దీన్ని కర్రీ కూడా చేస్తున్నారు యూట్యూబ్‌లో చాలామంది చూశాను నేను. బట్ మేమైతే ఎప్పుడు కర్రీ చేయలేదన్నమాట. ఇదొచ్చేసి మా అత్తయ్య చూపించారు ఇలా చేయాలి అనేది. సో, విలేజ్‌కొచ్చాం కదా! వచ్చినామని మేమొచ్చామని మా అత్తయ్య అయితే, మా హస్బెండ్ బాగా తింటారన్నమాట ఇది. సో, మా అత్తయ్య అయితే తెప్పించిందన్నమాట. సో, మా అత్తయ్య అవైలబుల్ లేదు, కొంచెం బయటికెళ్ళింది. అలాగని మేమే చేస్తున్నాము. సో, ఇలా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో, కొంచెం కూడా ఏం అవ్వకుండా నీట్‌గా వచ్చేసింది. సో, ఇలా అండి ఒక్కొక్కటిగా ఇలా తీసేయాలన్నమాట. సో, తీసేస్తూ మేము ఇందులో వేస్తున్నామన్నమాట. సో, చూడండి ఒక్కొక్కటి తీసి అయితే వేస్తున్నాను. నేను ఆల్రెడీ వేస్తున్నాను. మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారన్నమాట. సో, కట్ చేసే వీడియో అయితే తీద్దాము అనేసి నేను తీశాను కొద్దిగా. ఇలా అయితే కట్ చేస్తున్నాను. నేనైతే తీస్తున్నానన్నమాట. నేను తీస్తున్నప్పుడే మా హస్బెండ్ కట్ చేస్తున్నారు. సో, కట్ చేస్తున్నప్పుడు మొత్తం వీడియో అయితే తీద్దాము అనేసి, మళ్ళీ కట్ చేయడం మిస్ అవుతది కదా అనేసి అయితే అనుకున్నాను. సో, మొత్తం కట్ చేసిన తర్వాత నీట్‌గా కడిగేసుకున్నానన్నమాట. ఒక 4, 5 టైమ్స్ అలా కడిగాను. ఎందుకంటే కట్ చేస్తుంటే ఒక్కొక్కటి కింద కూడా పడిందన్నమాట. సో, చూడండి ఆల్రెడీ 4 టైమ్స్ కడిగిన తర్వాత వీడియో ఇది. 4, 5 టైమ్స్ మొత్తం కడిగేసి నీట్‌గా పెట్టాను. తర్వాతొచ్చేసి పొయ్యి మీద అయితే చేద్దాము, చాలా టేస్టీగా ఉంటది పొయ్యి మీద చేస్తే. పొయ్యి కూడా ఉంది కదా, విలేజ్‌లో ఉన్నాం కదా అనేసి అయితే ఓకే అనేసి పొయ్యి దగ్గరికైతే వచ్చామన్నమాట. వచ్చేసి పొయ్యి అయితే మా హస్బెండ్ నిప్పు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఆయన అక్కడే కూర్చున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి ఆయిల్ అయితే వేసాము. పొయ్యి కదా అండి, ఎంతలో ఆయిల్ హీట్ అయిపోయిందంటే ఒక 2, 3 సెకండ్స్‌లోనే అయిపోయింది. అందులో అయిపోయిన తర్వాత ఇందులోకి నేనైతే అవి వేస్తున్నాను. కోడి కాళ్ళైతే వేస్తున్నానన్నమాట. సో, ఎంత నీట్‌గా కడిగేసానంటే అవి నాది నాకే ఎంత బాగా అనిపించిందంటే తెల్లగా అయిపోయాయన్నమాట. అంటే ఏం మురికి లేకుండా మొత్తం నీట్‌గా కడిగిపోయినట్టయితే అనిపించింది చూస్తుంటే నాకు. ఫస్ట్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అనేదైతే అనిపించింది. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి, ఎందుకంటే ఇది గ్యాస్ కాదు కదా, మనం తక్కువ ఎక్కువ చేయడానికి అలా కట్టెలు పెట్టేశారు మా హస్బెండ్. అది బాగా మంటొచ్చేసి బాగా తొందరగా ఉడికిపోయిందన్నమాట. మళ్ళీ కోడి ఇది ఏమంటారు, పొయ్యి అనేది నిప్పులు కదా, మంట కదా, ఆ మంటలో చాలా తొందరగా వేగిపోతది ఏదైనా సరే. ఏదైనా పొయ్యి మీద చేస్తే టేస్టీగా ఉంటది అని అంటారు కదా. సో, చూడండి ఇది ఇలా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేసామన్నమాట మేము. పెట్టేసిన తర్వాత చూడండి, ఇందులో అయితే ఒక్కొక్కటిగా అన్నీ వేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కారము, ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఇదంటే ఫస్ట్ అయితే చిటపటలాడతాయన్నమాట. మనము ఆయిల్‌లో కలిమాకేస్తే ఎలా ఉంటది, అలా చిటపటలాడతాయన్నమాట. సో, ఇంకొకటి ఏంటంటే కడాయికే గట్టిగా అంటుకుపోతాయన్నమాట. బాగా గట్టిగా కలపాల్సొస్తుంది. సో, అందుకే ఫస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇబ్బంది పడాల్సిందే. దాని తర్వాత అయితే మనము అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకుంటే ఏం కాదన్నమాట. సో, చూడండి మొత్తం వేసేసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత వీడియో ఇది. సో, చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లాస్ట్‌లో కొత్తిమీర అయితే వేసేసానన్నమాట. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇదండి ఫైనల్ లుక్ వచ్చేసి కర్రీ. ఫైనల్ ఫ్రై లుక్ అయితే ఇది. ఫైనల్ లుక్ అండి ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతూ లైక్ కొట్టుకోండి.